పిల్లలు, ఈరోజు మీకు నేను యానిమల్స్ వాటి లైఫ్ గురించి చెప్తాను. యానిమల్స్ వాటి నెంబర్ కౌంట్ని ఎలా పెంచుకుంటాయో కూడా చెప్తాను. ఓకే, నాకు అర్థమైంది. చాలా రోజులు హాలిడేస్ తర్వాత మళ్ళీ స్కూల్కి వచ్చారు కదూ. సరే, మీకు ఫ్రెషప్ కోసం ఒక స్టోరీ చెప్పనా? అది ఒక క్రో అండ్ జాకల్ స్టోరీ. సరేనా పిల్లలు? నిన్ను వెళ్ళి ఆహారం వెతికి తీసుకువస్తాను. నువ్వు గుడ్లను వెచ్చగా పెట్టు. సరే, త్వరగా రండి. ఓహో, చాలా మంచి ఆహారం కనిపిస్తుందే. ఇవాళ మంచి విందు జరుగునున్నది. నా స్నేహితుడు నక్కును కూడా పిలవాలి. నా స్నేహితుడా, నాకు దగ్గరలోనే మంచి ఆహారం దొరికింది. మిత్రమా, ధన్యవాదము నన్ను గుర్తు చేసుకున్నందుకు. పద వెళ్ళి కలిసి తిందాం. వెళ్ళి కలిసి తిందాం. ఆహా, భలే మంచి భోజనం. నా భార్య కోసం కొద్ది భోజనం తీసుకువెళ్తాను. మన గుడ్లు సురక్షితంగా ఉన్నాయని అనుకుంటున్నాను. వర్షం వచ్చేలా ఉంది. పద, మనిద్దరం కలిసి వెళ్దాం. మనిద్దరం కలిసి ఆహారం వెళితే ఇంకా ఎక్కువ ఆహారం సేకరించవచ్చు. సరే వెళ్దాం, పద. నా గుడ్లేవి? ఎవరు తీసుకెళ్ళిపోయారు? అమ్మో, నా గుడ్లు! నీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఏమి పర్వాలేదు, మళ్ళీ అవకాశం వస్తుంది. ఓహో, మళ్ళీ కొత్త గుడ్లు వచ్చాయి. పదా, వెళ్ళి ఆహారం వెతుకొని వద్దాం. అంతకంటే ముందు మనం ఇక్కడ పొదలో దాక్కొని గమనిద్దాం. ఎవరైనా మళ్ళీ వచ్చి మన గుడ్లని దొంగలిస్తున్నారేమోనని. ఈ మాయదారి పామ మన గుడ్లన్నీ తినేస్తోంది. పద, ఆ పాము తన గుడ్ల దగ్గర లేనప్పుడు దాని గుడ్లన్నీ పగలగొట్టేసి దానికి సరైన బుద్ధి చెప్దాం. పాము గుడ్లు చాలా గట్టిగా ఉంటాయి. దానిని పలగొట్టడం కష్టం. నేను వెళ్ళి నా మిత్రుని నక్కుని సహాయం అడుగుతాను. మిత్రమా, నువ్వు నాకు ఒక సహాయం చేయగలవా? ఆ దృష్టపామును వెళ్ళకొట్టాలనుకుంటున్నాం. ప్రతిసారి మా గుడ్లని తినుస్తుంది. అన్నికంటే ముఖ్యమైన విషయం, మా నక్కలకు ఎటువంటి బాధ లేదు. ఎందుకంటే ఆడనక్క బిడ్డను జన్మనిస్తుంది. అందువలన ఎవరు మా గుడ్లను తినేలేరు. నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉన్నది. సరే, రేపే దీనిని అమలుపరుస్తాను. వాచ్మ్యాన్, కాపాడు! ఈ కాకి నా గొలుసును తీసుకో వెళ్తుంది. అదిగో అక్కడుంది గొలుసు. వెళ్ళి తీసుకుంటాను. అరే, ఈ పాము అక్కడే ఇల్లు తీసుకొని కూర్చున్నది. సరే, ముందు ఆ పామును వెళ్ళికొట్టి ఆ గొలుసుని తీసుకుంటాను. ఎప్పటికీ ఈ పాము ఇక్కడికి రాదు.
చాలా సంతోషంగా ఉంది. ఆ మాయదారి పాము ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంక ఎప్పటికీ ఇక్కడికి తిరిగి రాదు. ఈసారి మన గుడ్లన్నీ సురక్షితంగా ఉన్నాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. నా స్నేహితుడు నక్కకు ధన్యవాదములు చెప్పాలి. మీకు స్టోరీ నచ్చిందా పిల్లలు? అవును టీచర్, నచ్చింది. మీరు ఈ స్టోరీ నుంచి ఎలాంటి మోరల్ తెలుసుకున్నారు చెప్పండి. అందరము కలిసి ఉంటే మంచి మంచి ఆలోచనలు వస్తాయి కదా టీచర్. అవును. ఎంత పెద్ద కష్టం వచ్చినా క్లవర్ పీపుల్ కలిసికట్టుగా ఉంటారు. సరే కానీ ఇప్పుడు మనం యానిమల్స్ రిప్రొడక్షన్ గురించి తెలుసుకుందాం.